ఎప్పుడో చిన్నప్పుడు చనిపోతే మనం ఎలా పుడతాము? వాళ్ళ తండ్రి గాని చిన్నప్పుడే చనిపోతే మన నాన్న ఎలా పుడతాడు? కాబట్టి మనం ఈరోజు పుట్టాము అనంటే మన తండ్రుల్ని దాటుకొని వచ్చామంటే వాళ్ళందరినీ దేవుడు కాపాడుతున్నాడు. అందరిని కాపాడిన తర్వాత దేవుడు ఇదిగో ఆయన మనలో ఎవ్వనికి దూరంగా ఉండేవాడు కాదు. అంటే ఇప్పుడు మీకు కావచ్చు, నాకు కావచ్చు ఎవ్వరికి దూరంగా ఉండడంట. అందరికి దగ్గరగా ఉంటాడు. కాకపోతే ఈ మనుషులు ఏంటంటే ఇప్పుడు చెప్పండి ఆయన మనకు దగ్గరగా ఉంటే మన వాళ్ళేమో అసలు దేవుడు ఎవరో తెలీదు. దేవుడు ఉన్నారని చెప్పుకుంటూ వాళ్ళనే దేవుడు చేసుకుంటారు. ఆలోచించండి. ఆలోచిస్తేనే పాఠం అర్థమవుతది. ఎప్పుడైనా మనము మాట వింటే ఎప్పటికి అర్థం కాదు. ఆ మాటని మనము గ్రహించాలి. ఫీల్ అవ్వాలి. అప్పుడే మనకి దాని యొక్క ఆంతర్యం అర్థమవుతది. కాబట్టి దేవుడు మనకు దగ్గరగా ఉంటే ఉదాహరణ అండి ఇంట్లో మన తల్లిదండ్రులు ఉంటారు. మన తల్లిదండ్రుల దగ్గరికెళ్ళి నాన్న నువ్వెవరో నాకు తెలీదు. అసలు నువ్వు నాకొద్దు అనంటే ఎట్లా ఉంటది పరిస్థితి? అసలు నాన్న ఎంత ఫీల్ అవుతాడు? అసలే ఆ! గందరగోళంగా సృష్టిస్తారు. అంటే అసలు ఇదేంటి నేను కంటే నా మీద తిరగబడిందేంది నా కూతురు? నా మీద తిరగబడిందేంది తిరగబడ్డాడేంటి నా కొడుకు? అని చెప్పి కుమిలి కుమిలి ఏడుస్తాడు ఇంట్లో తండ్రి. తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు. మరి అదే విధంగా దేవుడేమో మీకు దగ్గరగా ఉన్నానని దేవుడు చెప్తే, మనమేమో అసలు దేవుడే లేడు. ఒకవేళ ఉంటే చూపియండి అని అంటారు. కాబట్టి ఈ ప్రశ్నలకు కూడా ఈరోజు మన పాఠంలో అర్థమవుతది. మంచిగా గమనించాలి. ఆయన గురించి దేవుడు ఒకటి అడుగుతాను సింపుల్‌గా ఆలోచించండి. చాలా సింపుల్‌గా ఉంటది క్వెషన్ అనేది. ఏంటంటే దేవుడు భూమిని చేశాడు. దేవుడు మనుషులను చేశాడు. ఇన్ని చేసినటువంటి శక్తి కలిగిన దేవుడు తనను తాను మన కంటి చూపుతోటి చూపించుకోగలడా లేదా? అంటే దేవుణ్ణి చూసేటువంటి లక్షణం మనలో పెట్టగలడా లేదా? ఖచ్చితంగా పెట్టగలడు. కానీ అలా పెట్టలేదు అనంటే కారణాలేంటి? ఆలోచించాలి. ఇప్పుడు నోటి మాటతోనే సృష్టించేశాడు. నోటి మాటతోనే ప్రతి ఒక్క దాన్ని అంటే ఆయన మాట్లాడగా ఇదిగో వెలుకమ్మని పలకగా వెలుగాయను. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్ని నోటి మాటతో కలుగును గాక మంచిది అని అన్ని చేశాడు. మరి అలాంటప్పుడు దేవుడు ఈ కంటికి అంటే మానవుని కంటికి దేవుణ్ణి చూసేటువంటి కెపాసిటీ అంటే అంత శక్తి ఎందుకు ఇవ్వలేదు? ఉదాహరణకి మీరు అనుకోవచ్చు భక్తులతో మాట్లాడాడు కదా దేవుడు అని. మోషేతో దేవుడు మాట్లాడలేదు సుమా. దేవదూత భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో చాలా మంది అంటే దేవుడు మాట్లాడాడు అది కేవలం దేవదూతతో మాత్రమే. మనకి ఎబ్రీ పత్రిక మొదటి వచనంలో కూడా ఉంటది. ఏమని ఉంటది? పూర్వకాలం మందు మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ కాలం మందు తన కుమారునితో మాట్లాడిన ఉంటది. అంటే దేవుడు ఈ భూమి మీద ఆదాము దగ్గర నుంచి స్టిల్ మీతో గాని నాతో గాని ఆయన ఉన్నటువంటి ఏ రూపం అయితే ఉందో ఆ రూపం మనకు కనిపించలేదు. కానీ ఆయన ఉన్నాడు అని రుజువులు మాత్రం మన కళ్ళ ముందు పెట్టాడు. ఆ రుజువులు ఏంటో చూద్దాం. రోమపత్రిక 1:20 వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. చూడండి ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు దేవత్వము అంటే మనకి ఎల్లప్పుడు మనకు ఏమిస్తుంది? ఇప్పుడు సూర్యుడు లేకపోతే ఎవరు పనులు చేసుకోలేరు. తెలుసో లేదో మీకు? మీరు అనుకుంటారు 30 రోజులు పని చేసుకుంటే గానీ జీతం రాదని. ఆ 30 రోజులు మీరు పని చేసుకోవాలంటే దేవుడే కారణం. అసలు వెలుగే పెట్టకపోతే 24 గంటల చీకటి అయితే మీరేం డ్యూటీ చేసుకుంటారు? ప్రతి ఒక్కటి సూర్యుడు దానికి నిరంతరం ఉండే శక్తి అది ఇచ్చాడు కాబట్టి మీరైనా సరే నేనైనా సరే పని చేసుకోగలుగుతున్నాము. అది చూసి మనం ఏం నేర్చుకోవాలి? దీని వెనకాల ఒక శక్తి ఉంది. ఒక మామిడి చెట్టు ఉంది. చెట్టు ఎంతది? కానీ దానికి నుండి వచ్చేటువంటి కాయలు ఎంతాయి? ఎన్ని ఉంటాయి? ఆ చెట్టుకు లోబడే తత్వం ఏంటండి? మీరు అనుకోవచ్చు మనుషులు లోబడట్లేదని. మీకు తెలియని విషయం ఏంటంటే ప్రకృతి కూడా లోబడుతుంది.
ఇప్పుడు మామిడి చెట్టు ఉంది. ఎవరి మీద కోపం వచ్చేసి మామిడికాయలు ఇవ్వకుండా ఏమైనా నిమ్మకాయలు ఇస్తుందా? లేదు. అది లోబడుతుంది ఎవరికి? దేవునికి. ఎందుకంటే దేవుడే పలికాడు. సృష్టి దేవునికి లోబడుతుంది. మీరు లోబడుతుందో లేదో మీరు ఒక్క రెఫరెన్స్ చదువుతాను చూడండి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం మొదటి వచనం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం మొదటి వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. చూడాలి. ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది. ఆకాశం దేవుని మహిమను వివరించడం ఏంటి? అంతరిక్షం ఆయన చేతి పనిని చేయడం ఏంటి? ప్రశ్న ఆలోచించండి. అంటే ఈ ఆకాశం కావచ్చు, అంతరిక్షం కావచ్చు, ప్రతి ఒక్కటి మీకు తెలియని ట్విస్ట్ ఏంటంటే అది ప్రతి ఒక్కటి దేవునికి లోబడతాయి తెలుసా? ప్రతి ఒక్కటి లోబడతాయి. ప్రతి ఒక్కటి ఎందుకు లోబడాలో తెలుసా? ఈ భూమి మీద ఇదిగో నా పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఇష్టమైనట్టుగా మీరు ఉండాలి. ఇప్పుడు చెట్టు వాళ్ళకి మామిడికాయలు కావాలి కాబట్టి నువ్వు మామిడికాయలు ఇవ్వాలి. సముద్రం చేపలను ఇస్తుంది. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి లోబడుతుంది. ఇప్పుడు భూమి 24 గంటలు తిరుగుతూనే ఉంటుంది. అది తిరగకపోతే అసలు మనం బ్రతకం. అది తాను చుట్టూ తిరుగుకుంటూ పోయే మళ్ళీ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అంటే వాటి పని అవి చెయ్యాలి. అవి పని చేస్తేనే నా పిల్లలు బ్రతుకుతారు. కాబట్టి నా పిల్లలు బ్రతకాలి అంటే మీరు నాకు లోబడాలి. అంటే వీటిని చూసి ఈ అదృశ్య లక్షణాలు మీ కంటికి కనిపిస్తున్నాయి గదా! వాటి ఎనకాల కొన్ని అదృశ్య లక్షణాలున్నాయి. అవి చూసైనా నన్ను నమ్మండి. అది నా శక్తి అని దేవుడిక్కడ మన కళ్ళ ముందు ఇవన్నీ పెట్టాడు. కానీ మనము వాటిని తింటాము, వాటిని అనుభవిస్తామే గాని అవి ఎందుకు వచ్చాయి? అవి రావడానికి గల కారణం ఏంటి? అని ఎవ్వరూ ఆలోచించడం లేదు. ఇలాగ ఆలోచించిన వల్లే అంటే ఎందుకు ఉన్నాయి? ఆ! ఇవి కేవలం మనం అనుభవించడానికే అంటే భూమి మీద ఉన్నాయి. కేవలం ఇవి మనం అనుభవించిన తర్వాత వీటిని వదిలేసి వెళ్దాము అని అనుకోని చాలా వెర్రితనంగా ఉంటున్నారు. అసలు దేవుడు ఈ లోక జ్ఞానాన్ని వెర్రితనంగా చేసిందంటే ఇదే. అసలు ఈ ఇందాక 2 కేటగిరీస్ అని చెప్పాను కదా! 2 కోణాలు. అంటే 2 వర్గాలకి చెందిన వాళ్ళున్నారు. ఒకటి దేవుడు ఉన్నారని చెప్పేవాళ్ళు ఒక వర్గం అయితే, దేవుడు లేడని చెప్పేవాళ్ళు ఒక వర్గం. అసలు విచిత్రం ఏందంటే దేవుడు లేడు అని చెప్పే వర్గంలో మేధావులు ఉంటారు ఇందులోని. మేధావులంటే ఎవరు? శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద అధికారులు వీళ్ళే ఉంటారు. అంటే దేవుడు లేడు అని వీళ్ళేం చేస్తారంటే సృష్టి దానికంతటికే వచ్చింది. ఒక పెద్ద ప్రేలుడు అనే శబ్దం వలన వచ్చింది. అది బిగ్ బ్యాంగ్ థియరీ అని ప్రూవ్ చేశారు. చేసేసి ఇది ఒక శబ్దము అని అంటున్నారు. అసలు ఇది శబ్దము అనంటే మనము ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. చూడండి ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగైన వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. అంటే ప్రతి ఒక్కటి మీరు అధ్యాయం మొత్తం చదువుకోండి. ఆదికాండము 1వ అధ్యాయం మొత్తం చదువుకోండి. మొత్తం దేవుని మాట ఈజ్ ఈక్వల్ టు సౌండ్, శబ్దం. దేవుని మాట అంటే శబ్దం. ఈ శబ్దం వలన విశ్వం పుట్టిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు కదా! ఈ శబ్దం దేవుని యొక్క మాట. వీళ్ళు దీన్ని ఒప్పుకోరు. ఇది శబ్దం వలన దానికంతటికి ఎలా వస్తుందండి? మీరు చెప్పండి. ఒకవేళ వచ్చింది అనుకోండి, అదే డ్యూటీ ఎలా చేస్తది? ఇన్ని సంవత్సరాలు, కోటాను సంవత్సరాల నుంచి భూమి తిరుగుతానే ఉంది అనంటే అసలు ఏంటి కారణం? వీళ్ళు అసలు దేవుడే లేడు అనుకునే వాళ్ళు వర్గం చాలా మంది ఉన్నారు కదా! వీళ్ళకెళ్ళి చాలా మంది మేధావులు అంటే శాస్త్రవేత్తలు కావచ్చు, పెద్ద పెద్ద అధికారులు కావచ్చు, సైన్స్ తెలిసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళు మీకు తెలుసు కదా మన మీడియా అంటే సోషల్ మీడియా కావచ్చు, ఈ న్యూస్ ఇస్తారు కదా రిపోర్టర్స్. వీళ్ళు ఏవైతే
ఒక శాస్త్రవేత్తలు గావచ్చు, ఒక అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మాటలు చెప్తే, ఆ మాటల్ని చాలా త్వరగా స్ప్రెడ్ జేస్తారు. అంటే చాలా త్వరగా ఇన్ఫర్మేషన్ అనేది అందరికి షేర్ జేస్తారు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆధిక్యతను బట్టి ఈ సోషల్ మీడియా కావచ్చు, ఈ రి ఈ న్యూస్ రిపోర్టర్స్ కావచ్చు, ఇలా చేస్తారు. అసలు వీళ్ళు కనుగొనింది ఏదైనా ఉందా అని మనం చిన్నది ఆలోచిద్దాం. ఏదైనా ఉందా అనంటే వీళ్ళు కనిపెట్టారు. ఏం కనిపెట్టారంటే భూమి పైభాగాన ఉంటది గదా! అది కనిపెట్టి దీనికి భూగోళ శాస్త్రం అని పెట్టారు. దీన్నే జియోగ్రఫీ అని నేటి బాలలు చదువుకుంటా ఉంటారు. సిక్స్త్, సెవెంత్ జియోగ్రఫీ అసలు టెక్స్ట్ బుక్కే ఉంటది. భూమి లోపల సరే పైభాగాన్ని కనిపెట్టాం గదా! అని కాస్త ఇంట్రెస్ట్ అంటే కాస్తంత ఇష్టం అట్లా ఏర్పడి ఏదో తెలుసుకుందామని అనుకోని భూమి లోపల భాగాన్ని పరిశీలించి దాన్ని భూగర్భ శాస్త్రం అంటే జియాలజీ అంటే అంటే ప్రకృతిలో ఉన్న దాన్ని చూసి, ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాన్ని కనిపెట్టి, ఆ కనిపెట్టినటువంటి పదార్థానికి పేరు పెట్టి, మేము శాస్త్రం అంటున్నారు. శాస్త్రం అంటే సైన్స్. జంతువులను పరిశీలించి జంతు శాస్త్రం జువాలజీ అంటున్నారు. పక్షుల్ని పరిశీలించి పక్షి శాస్త్రం అని అంటున్నారు. మనిషి శరీరాన్ని పరిశీలించి మళ్ళీ చూడండి సుమా, మనిషి శరీరాన్ని పరిశీలించి అసలు వాళ్ళకి ఎలా వచ్చిందో తెలీదు. ఆ వచ్చినటువంటి బాడీని పరిశీలిస్తున్నారు. దాన్ని పరిశీలించి మానవ శాస్త్రం అని అంటున్నారు. ఫిజియాలజీ. గుండెకు సంబంధించినైతే కార్డియాలజీ, నరాలకు న్యూరాలజీ, చర్మానికి డెర్మటాలజీ. అంటే వీళ్ళు చూసి పెట్టారు. వీళ్ళు చూసి పేర్లు పెట్టుకున్నారు. ఆ పేర్లు పెట్టుకోవడం కూడా చాలా చిత్రంగా ఉంటది. అసలు ఈ ప్రపంచం అంటే ఈ విశ్వం మొత్తం ఒక 100% అనుకుంటే, ఈ 100%లో శాస్త్రవేత్తలు కనిపెట్టింది ఏంటంటే, ఒక 70% అనేది డార్క్ మ్యాటర్. అంటే 30% అనేది ఈ మనకు కనిపిస్తున్నటువంటి సూర్యుడు, చంద్రులు కావచ్చు, భూమి కావచ్చు, ఒక పదార్థం అనేది 30%లో ఉంది. బాగా వినండి. మొత్తం 100% అనుకుంటే 30%లో ఈ పదార్థం అనేది ఉంది. మిగతా 70% ఏంటి చెప్పండి అనంటే వాళ్ళన్న మాట ఏంటో తెలుసా? డార్క్ మ్యాటర్. అంటే అది ఎవరికీ తెలీదు. సరే పోనీ ఈ 30% వాళ్ళు కనిపెట్టారు శాస్త్రవేత్తలు అని అనుకుంటే, వాళ్ళు మళ్ళీ తిరిగి ఏమంటున్నారు తెలుసా? ఈ 5% ఏమైతే కనిపెట్టారో ఈ 30%లో, ఈ 5%లో భూమి, ఈ 5% సౌర కుటుంబం అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవి ఉన్నాయని కనిపెడుతున్నారు. అంటే మిగతా 25% కూడా వీళ్ళకి తెలీదు. మొత్తానికి వీళ్ళకి 100%లో కేవలం ఒక 5% మాత్రమే నేడున్నటువంటి శాస్త్రవేత్తలకు తెలుసు. ఇప్పుడు నేనేమంటానంటే 100 మార్కులకి అంటే 100%లో 5% మాత్రమే శాస్త్రవేత్తలకు తెలుసు. మీ భాషలో, నా భాషలో చెప్పాలి అనంటే 100 మార్కులకి 5 మార్కులే ఇప్పుడు శాస్త్రవేత్తలకి వచ్చాయి. అంటే వాళ్ళు కనిపెట్టింది. చూడండి సుమా, 100కి 5 మార్కులు. ఒకసారి ఆలోచించండి. కనీసం ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించాలి అనంటే 100కి 35 మార్కులు రావాలి. కానీ ఈరోజు శాస్త్రం కనిపెట్టింది, ఈ నాసా శాస్త్రవేత్తలు గాని, ఇంకొకళ్ళు గాని కనిపెట్టింది కేవలం ఈ విశ్వం మొత్తంలో కనిపెట్టింది ఒక 5% మాత్రమే. మిగతా 95% వీళ్ళకి తెలియనే తెలీదు. ఇది చెప్పాలంటే కేవలం ఒక క్రైస్తవుడు వల్ల మాత్రమే అవుతది. అంటే క్రైస్తవుడి చేతిలో బైబిల్ ఉంది. ఆ బైబిల్‌లో దేవుడు పెట్టాడు. అంటే ఈ శాస్త్రం చెప్పుతున్నది అంతా అబద్ధమని చాలా క్లియర్‌గా చెప్పొచ్చు. వాళ్ళు చూసింది చెప్తారు. వాళ్ళకంతటికి వాళ్ళు ఏది కనిపెట్టలేరు. మనిషిని చూసి ఇదిగో వాళ్ళకున్నటువంటి గుండెని పరిశీలించి దాన్ని కార్డియాలజిస్ట్ ఏదో పేరు పెట్టుకున్నారు. వృక్షాలని అంటే చెట్లని, మొక్కల్ని వీటిని పరిశీలించారు. అసలు పరిశీలించడానికి ముందు ఆ మొక్క ఆ మట్టిలోంచి ఎందుకొచ్చిందో శాస్త్రవేత్తని అడగండి. భూమిలో ఉన్నటువంటి భూమిని చీల్చుకొని ఒక విత్తనం బయటకొస్తే అది పెద్ద వృక్షంగా మారితే దాన్ని పరిశీలించి వృక్ష శాస్త్రం అని అంటున్నారు. అసలు అది ఎందుకొచ్చింది అనేది వాళ్ళకి తెలీదు. అది ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. అది దేవుడు కారణం. అది తేడా. మనకి నాస్తికులకి తేడా ఏంటంటే
వాళ్ళు ప్రకృతిలో చూసిన దానిని పరిశీలిస్తారు. అసలు మనం ఏకంగా ఈ ప్రకృతి ఎందుకు వచ్చిందో మనం పరిశీలిస్తాం. అది తేడా. ఇద్దరికి వేరియేషన్ అది. హ్మ్. నేడున్నటువంటి శాస్త్రవేత్తలు ఇలా పరిశీలించారు గదా! ఆల్రెడీ మీకు తెలియని ఒక శాస్త్రవేత్తని చూపిస్తాను ఈరోజు. చూడండి చాలా మంచి శాస్త్రవేత్త. యోబు గ్రంథం 26 అధ్యాయం 14 వచనం. యోబు గ్రంథము 26 అధ్యాయం 14 వచనం. ఇవి ఆయన కార్యములలో ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే గదా! మళ్ళీ చూడండి సుమా. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు అనంటే ఘోరంత మాత్రమే. ఇప్పుడు మీరు కంటితో చూస్తున్నారు కదా సృష్టిని. ఇవి ఆయన స్వల్పములు. అవి చాలా చిన్నవి. దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ సృష్టి చాలా చిన్నది. దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ ప్రకృతి చాలా చిన్నది. ఆయన స్వల్పములు. అంటే దేవునికి ఒక ఏమని చెప్పొచ్చు? ఒక నీటి చుక్కంత, ఒక సముద్రంలో నీటి చుక్కంతే మీరు కంటితో చూస్తున్నారు గదా! ఒక మామిడి చెట్టుని. అది నీటి చుక్కంత మీరు సృష్టిని చూస్తున్నారు గదా! అది నీటి చుక్కంత. అది చాలా స్వల్పములు. ఎవరికి? దేవుని శక్తికి ఇవి చాలా చిన్నవి. అవి మీరనుకుంటున్నారు. కింద చెప్తూ ఏమని చెప్తున్నారు చూడండి. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే. మిక్కిలి మెల్లనైన శబ్దము పాటిదే. అంటే గుసగుస శబ్దం పాటిదే. అంటే మనకు తెలిసినటువంటి ఈ సృష్టి కావచ్చు, మనకు తెలిసినటువంటి ఇదిగో ఈ సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, ప్రతి ఒక్కటి ఇవి చాలా చిన్నవి అని ఆ రోజు పరిశీలించిన యోబు గారు ఈ మాట అంటున్నారు. మరి ఈ రోజు పరిశీలించినటువంటి ఈళ్ళేం చేస్తున్నారంటే, వాళ్ళు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నారు. అది తేడా. బైబిల్ తెలిసిన వాళ్ళకి, బైబిల్ తెలియని వాళ్ళకి. బైబిల్ తెలిసిన యోబు గారు ఏం చేశారు అంటే, బైబిల్ తెలియడం అని అంటే దేవుని గురించి తెలియడం. ఇప్పుడు బైబిల్ అంటే ఏంటండి? ఇప్పుడు దేవుని గురించి తెలుసుకోవడానికి ఇదొక మెటీరియల్. ఇదొక పాఠ్య పుస్తకం అనుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క జ్ఞానం తెలిసిన యోబు గారు వచ్చేసి దేవుడికి ఇవన్నీ చాలా స్వల్పంలో మీకు వినపడుతుంది. మీకు కనిపిస్తుంది గదా! అది చాలా గుసగుస శబ్దం. అంటే చాలా చిన్నది. ఆయన కార్యాల్లో ఇది చాలా చిన్నది. మీరెట్టుకి సరిపోరు అని యోబు గారు ప్రకృతిని పరిశీలించిన తర్వాత చివర్లో మాట్లాడుతున్నాడు. ఇది ముందు గూడా గాదు. చాలా చివర్లో మాట్లాడుతున్నాడు. అనంటే దీన్ని బట్టి మీరేమర్థం చేసుకోవాలి? ఈ రోజు శాస్త్రం చెప్తుందన్నా, శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు అనన్నా, పెద్ద పెద్ద అధికారులు వాళ్ళేదో పేర్ల కోసం, ప్రఖ్యాతుల కోసం ఏదో శాస్త్రం కనిపెట్టాము. వాటికి పేర్లు పెట్టి ఇది అని అంటున్నారంటే పెద్దవాళ్ళు కదా! ఇవన్నీ నిజాలవుతాయి అని అనుకోవడం చాలా పొరపాటు సుమా. అస్సలు అనుకోకూడదు మనం. పెద్దవాళ్ళు చెప్పినంత మాత్రాన నిజం అబద్ధం అవ్వదు, అబద్ధం నిజం అవ్వదు. ఇప్పుడు శాస్త్రవేత్త వచ్చి ఇదిగో భూమిలో నుంచి మొక్క రాదు, గాలిలో నుంచి మొక్కొస్తదంటే నమ్ముతామా? లేదు కదా! భూమిలో నుంచే మొక్క రావాలి. భూమిలోకెళ్ళిన తర్వాత విత్తనం చచ్చిపోవాలి. అది భూమిని చీల్చుకొని బయటికి రావాలి. అంటే ఇది మనం నమ్ముతాం. ఎందుకు? కంటితో చూసాం కాబట్టి. కాబట్టి బైబిల్‌ని పరిశీలిస్తే ఎంత పెద్ద శాస్త్రమైనా, ఎంత పెద్ద శాస్త్రవేత్తలైనా చెప్పేది అబద్ధమని మనకు అర్థమవుతుంది. కేవలం ఆ నిజం మనకు తెలియాలంటే, ఆ నిజం కేవలం బైబిల్‌లో ఉందనే తెలుసుకోవాలి. దేవుడు ఈ శాస్త్రవేత్తలకి ఒక సవాల్ విసురుతున్నాడు. ఒకసారి చూడండి. ఏంటంటే ప్రసంగి గ్రంథము 11 అధ్యాయం 5 వచనం. ప్రసంగి గ్రంథము 11 అధ్యాయం 5 వచనం. తల్లి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నవో ఎప్పటికీ శాస్త్రవేత్తలు తెలుసుకోలేరు. చూడండి. ప్రసంగి గ్రంథము 11 అధ్యాయము 5 వచనం. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. శాస్త్రవేత్తలను అడగండి వెళ్ళి. అసలు చూలాలి గర్భమందు, అసలు తల్లి గర్భంలో పిండం ఎలా ఎదుగుతుందో అసలు ఏ శాస్త్రవేత్తకు తెలీదు. ఈ శాస్త్రవేత్తలు చేసేది ఏంటో తెలుసా? ఈ డాక్టర్స్ చేసేది ఏంటో తెలుసా? ఆ పిండం పెద్ద అయిన తర్వాత వాళ్ళని చూసి, అంటే వాళ్ళ చర్మాన్ని చూసి డెర్మటాలజిస్ట్ అని, వాళ్ళ గుండెని చూసి కార్డియాలజిస్ట్ అని అంటే చూసి పరిశీలిస్తున్నారు. నేనేమంటున్నానంటే అసలు
తల్లి గర్భంలో బిడ్డ ఎదుగుదల ఎలా జరుగుతుంది? వాళ్ళేవో మెడిసిన్ తింటే, వాళ్ళేవో కొన్ని ఆహారాలు తింటే, వాళ్ళేవో కొన్ని ఏమంటారు ఆహ్, పండ్లు కావచ్చు, అన్నం కావచ్చు, లేకపోతే కొన్ని ఫ్రూట్స్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు. మళ్ళీ మీరనుకోవచ్చు డాక్టర్ టాబ్లెట్స్ ఇస్తున్నారా అని. ఆ టాబ్లెట్స్ చెట్ల నుంచే తీస్తారు. ఆ టాబ్లెట్స్ కొన్ని జీవుల నుంచే తీస్తారు. ఆ టాబ్లెట్స్ కొన్ని ప్రకృతిలో నుంచే చేస్తారు. అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఒక మెడిసిన్ అంటే ఒక ఒక మెడిసిన్ అనేది చూలాలికి. అంటే మనము నిజం చెప్పాలి అనంటే ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళకి మందులవసరం లేదు. ఆరోగ్యం లేని వాళ్ళకి మందులవసరం. అంటే ఇక్కడ వేరియేషన్ చూడండి. ఆరోగ్యం ఉన్నవాళ్ళు ఏం తింటున్నారు? సృష్టిలో ఉన్నటువంటి ఈ భోజనమే గదా! ఈ ఫ్రూట్సే గదా! ఈ ఆకుకూరలే గదా! మరి బాగాలేని వాళ్ళు అనంటే వాళ్ళు గూడా ఒక టాబ్లెట్ రూపంలో ఈ విటమిన్స్‌నే ఇస్తారు. మనం ఏమైతే తింటున్నామో బాగున్న వాళ్ళు తింటున్నటువంటి విటమిన్స్‌ని టాబ్లెట్ రూపంగా మార్చిస్తారు. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఏ ఆహారాన్ని తింటున్నటువంటి హ్మ్. మనుషులు గావచ్చు ఇదిగో చూలాలు తల్లి ఒక గర్భిణి అంతే గదండీ! మిగతా మనుషుల్లాగే తింటుంది. మిగతా మనుషుల్లాగే నడుస్తుంది. మిగతా మనుషుల్లాగా అన్నీ చేస్తుంది. కానీ ఈ గర్భంలో ఉన్నటువంటి పిండం యొక్క ఎదుగుదల ఎలా జరుగుతుంది? అసలు దేవుడు ఒక్కటే మాట అంటున్నారు. నీకు తెలియదు. ఒక శాస్త్రవేత్తని పెట్టండి. మీకు తెలీదు. శాస్త్రవేత్తకి తెలీదు. అసలు డాక్టర్‌గా తెలీదు. డాక్టర్ ఏం చేస్తాడు? నెలకి స్కానింగ్ తీసి బిడ్డ ఎదుగుదల ఎంతుంది? బిడ్డ ఎదుగుదల ఎంతుంది? బిడ్డ బ్రతకడు. బిడ్డకి గాలి అందట్లేదు. బిడ్డ సరిగా లేడు. మీరు ఆపరేషన్ చేయించుకోవాలి. సిజేరియన్ జరగాలి అని అంటారు. అంటే డాక్టర్ కేవలం బిడ్డ ఎదుగుదల మాత్రమే చెప్పగలడు. అసలు బిడ్డ ఎలా ఎదుగుతుందో చెప్పలేడు. అసలు డాక్టర్ చెప్పలేడు. శాస్త్రవేత్త కూడా చెప్పలేడు. అంటే దీనికి ముఖ్య కారకులు ఎవరు అనంటే దేవుడు. అది అదృశ్యం. అసలు లోపల అసలు ఏమన్నా సింకా అండి? అసలు ఏమి ఒక రక్తపు ముద్ద కొన్ని కణాలుగా, కోట్ల కణాలుగా విడిపోయి, ఆ కోట్ల కణాలుగా విడిపోయినటువంటి ఒక్కొక్క కణం ఒక కణం గుండెయితే ఒక కణం, కన్నయితే ఒక కణం, మెదడైతే ఒక కణం, తల అయితే ఒక కణం, కాళ్ళైతే అంటే ముందు ఒక రక్తపు ముద్దే. ఆ ముద్ద కొన్ని కోట్ల కణాలుగా విడిపోయి ఒక్కొక్క కణం ఒక్కొక్క అవయవంలాగా తయారవుతుంది. అసలు ఇదెంత ఆశ్చర్యం! ఇది తెలియాలి అనంటే దీని వెనుకాల ఉన్నటువంటి అదృశ్య శక్తి ఎవరో తెలియాలి. దేవుడు మనకి బైబిల్‌లో ప్రతి ఒక్కటి రాయించొచ్చు. ఆయన పెద్ద కష్టమేం గాదు. కాకపోతే భూమి మీద ఉన్నటువంటి ఒక మనిషికి ఎంతైతే అవసరం ఉందో అంతే చెప్తాడు. ఇప్పుడు అంతే గదండీ! చిన్న పిల్లలు ఇప్పుడు 3, 4 సంవత్సరాలొచ్చాయి. పోనీ ఒక 5 సంవత్సరాలొచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏం జేస్తారు? తీసుకెళ్ళి ఫీజు కట్టేసి ఎల్‌కేజీనో, యూకేజీనో, నర్సరీనో జాయిన్ జేస్తారు. అంతేగాని తీసుకెళ్ళి 10థ్ క్లాస్‌లో ఎయరు గదా! అంటే ఆ బాబు వయసుకు తగ్గట్టు, ఆ బాబుకి ఉన్నటువంటి జ్ఞానానికి తగ్గట్టు, ఆ బాబుకున్నటువంటి ఆ పరిమితికి తగ్గట్టు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? వీరు ముందుగా గ్రహించి బాబుకి ఏదైతే బావుండిద్దో దాంట్లో పెడుతున్నారు. అలాగునే దేవుడు భూమి మీద 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు మన ఆయుష్ కాలానికి ఎంత అయితే అవసరమో అంతే బైబిల్‌లో పెట్టాడు. అంతకు మించి పెట్టలేదు. అందుకే దేవుడు మనకి ఎంతైతే అవసరమో ఆ మాటలు మాత్రమే లిఖించాడు. ఆ మాటల ప్రకారమే మనం ఉండాలి. ఆ మాటల ప్రకారమే మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్కటి దేవుడు చాలా క్లుప్తంగా వివరించొచ్చు. కానీ ఏదైతే అవసరమో నా పిల్లలు ఇన్ని రోజులే ఉంటారు భూమి మీద. ఇది చాలు. నా పిల్లలు ఇన్ని రోజులే ఉంటారు. ఇది చాలు. అని అనుకోని మన కళ్ళ ముందు కొన్ని పెట్టాడు. ఈరోజు శాస్త్రవేత్తలు దేవుడిని నమ్మరని తెలిసి ఇదిగో ఇలాంటి ట్విస్ట్‌లు ఇస్తాడు దేవుడు అక్కడక్కడ. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతాయో తెలుసా నీకు శాస్త్రవేత్త అంటే వాళ్ళేం చెప్తారు? ఇరిగిపోయిన ఎముకని కట్టడానికే ట్రై చేస్తారు గానీ, ఎముకని ఎవరు క్రియేట్ చేయలేరు. గుండె ఫెయిల్ అయిపోతే వేరే గుండెని తీసుకొచ్చి అతికిస్తారే తప్ప గుండెని తయారు చేయలేరు. బ్లడ్ పోతే వేరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లడ్‌ని ఎక్కిస్తారే తప్ప బ్లడ్‌ని క్రియేట్ చేయలేరు. ఈ శాస్త్రం ఇన్ని కోట్లు పెట్టి, ఇంత ఖర్చు పెట్టి ఏదో గ్రహాల పైకెళ్ళకపోతే ఏదన్నా ఒకటి క్రియేట్ చేయొచ్చు గదా! కానీ అలా చెయ్యలేరు. వీళ్ళు చాలా ఎక్స్‌పెరిమెంట్ చేశారు. కొన్ని ఎక్స్‌పెరిమెంట్‌లు చెప్తారు నవ్వుతారు మీరు. వీళ్ళు చేసినటువంటి ఎక్స్‌పెరిమెంట్‌లేంటంటే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. ఇదేంటంటే మనిషి యొక్క ఆయుష్కాలాన్ని 1200 సంవత్సరాలకి పెరిగేలా చేస్తాము. అది, ఇది అని అన్నారు. చివరికి ఫెయిల్ అయ్యారు. ఇది ఎందుకు ఫెయిల్ అవుతారు? దేవుడు ఆల్రెడీ చెప్పాడు.
కీర్తన గ్రంథం 90 అధ్యాయం 10వ వచనంలో ఉంటది చూడండి. మనిషి యొక్క ఆయుష్ కాలం కేవలం 60, 70 సంవత్సరాలు. అది కూడా ఆయాసము, దుఃఖమే. దేవుడు చెప్పింది ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా నోరు మూసుకొని వినాల్సిందే. అసలు దేవుడు 60, 70 అని చెప్తే వీళ్ళు 1200 సంవత్సరాలు పెంచుతాము హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేశారు. అసలు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది పోయి ఉంటారు? మేము ఆయుష్కాలాన్ని పెంచుతామని వాళ్ళే పోయారు. అంటే వీళ్ళు ఏదో అనుకోని అన్ని అసఫలమవుతారు. కాబట్టి దేవుడు ఉన్నాడు అని అంటే ఆయన యొక్క అదృశ్య లక్షణాలు, నా యొక్క నిత్య శక్తి, నా యొక్క లక్షణాలు మీరు చూడండి. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఇదిగో ప్రతి ఒక్క దాని వెనుక నేనున్నాను. ఒక క్రియేటర్ లేకుండా ఒక క్రియేషన్ అనేది జరగదు. అది అసంభవం. అది ఎంత నిజమైన నిక్కచ్చమని మనం నమ్ముతున్నామో అదే విధంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి భూమి తిరుగుతుంది అన్నా, ఇదో ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు వెలుగుతున్నాయి అనన్నా, సూర్యుడు వెలుగునిస్తున్నాడు అనన్నా, చంద్రుడు వెలుగునిస్తున్నాడు అనన్నా, దానికి కేవలం వెనకున్నటువంటి నిత్యశక్తి, దానికి ఉన్నటువంటి నిత్యత్వం, దానికి ఉన్నటువంటి దైవం అవి లోబడుతున్నాయి. అవి లోబడడానికి కారణం దేవుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. చూడండి, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు. దేవుని వాక్యం అంటే దేవుని మాట ద్వారా, ఇప్పుడు ఎవరైతే శాస్త్రవేత్తలు ఏమంటున్నారు, ఒక బిగ్ బ్యాంగ్ అనే ఒక థియరీ కనిపెట్టి అది మహాప్రేలుడు అంటే పెద్ద ప్రేలుడు ఒక శబ్దం వల్ల క్రియేట్ అయిందని అంటున్నారు కదా. అసలు ఆ శబ్దం క్రియేట్ అయింది అన్నారు. అసలు రావడానికి గల కారణం ఏంటి? ఆ శబ్దం పుట్టించడానికి గల కారణం ఏంటి? అసలు పుట్టించింది ఎవరు? దేవుడి మాట శబ్దం ఇది కలుగును కాకంటే కలిగింది. అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ఆయనకు ఉన్నటువంటి దైవత్వానికి మూలం అని చెప్పొచ్చు. ఆయనకున్నటువంటి ఖ్యాతికి మూలం. దేవుడు ఎవరు అని అంటే మీరు అనుకోవచ్చు, మరి చూపించవచ్చు కదా అని. ఇప్పుడు ఉదాహరణ అండి, చాలా చిన్న ఉదాహరణ చెప్తాను, మీరు దానికి ఆన్సర్ చెప్పండి. ఏంటంటే ఇప్పుడు అందరూ నెయ్యి చేస్తారు కదా ఇంటిలో. అసలు నెయ్యి చెయ్యాలి అని అంటే ముందు ఏం చేయాలి? పాలు కావాలి, పాలను వేడి చేయాలి, తర్వాత అందులో తోడేయాలి, తర్వాత మజ్జిగ చేయాలి, ఆ మజ్జిగని చిలకంగా కొంచెం వెన్నపూస వస్తుంది, ఆ తర్వాత అది కాగబెడితే ఏమవుతుంది? నెయ్యి వస్తుంది. అంటే నెయ్యిగా మారాలి అని అంటే కొన్ని దశలను దాటుకొని నెయ్యి దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని పాలు తీసుకొచ్చి ఇదిగో అమ్మ నాకు నెయ్యి ఇవ్వమంటే ఎవరిస్తారు? అంటే నెయ్యి అనే పదార్థం మనకు రావాలి అంటే ఆ పాలు అనేది దశ మారాలి. ఎలాగా? అది పెరుగు అవ్వాలి, ఆ పెరుగు దశను దాటుకొని అది మజ్జిగ అవ్వాలి, మజ్జిగ దశను దాటుకొని అది వెన్నపూస అవ్వాలి, ఆ తర్వాతే ఏమొస్తుంది? నెయ్యి వస్తుంది. అంటే నెయ్యి రావాలంటే ఇన్ని దశలు దాటుకోవాలి. అలానే మనం దేవుణ్ణి చూడాలి అంటే మనకు కూడా కొన్ని దశలు ఉన్నాయి. ఆ దశలు ఏంటంటే ఇదిగో తల్లి గర్భం నుంచి బయటికి రావాలి, బయటకు వచ్చిన తర్వాత దేవుని కోసం బ్రతకాలి, ఆ బ్రతికిన తర్వాత మనిషి ఎలా అయినా చనిపోతాడండి. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అయినా సరే, మధ్యవర్తిగా ఉన్నప్పుడు అయినా సరే, యవ్వన వయసు అయినా సరే, ఇదిగోండి లేదంటే ముసలివాడైనా సరే, అసలు ఏ వయసులో అయినా సరే చనిపోవడం అనేది తథ్యం. కాబట్టి ఈ చనిపోయిన తరువాత దేవుణ్ణి చూసేటువంటి అదృశ్య లక్షణం అనేది మనకిస్తాడు. అది ఎలా అంటే యోహాను సువార్త చివరిగా అండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం ఇక్కడ ఉంటది. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అంటే దేవుడు ఆత్మ అని అంటే ఆయనే చెప్తున్నాడు, ఈ సృష్టిని నేనే చేశాను, వెనకాల అదృశ్య లక్షణాలు ఉన్నాయి, అది నేనే.
ఆ మాట చెప్తూ మళ్ళీ యోహాను సువార్తలో 4:24 నేను ఆత్మని కనుక నన్ను ఆరాధించువారు ఆత్మతో ఆరాధించండమ్మా. ఎందుకంటే నా దగ్గరకొచ్చేది మీ శరీరం నా దగ్గరికి రాదు. మీ భూమిలో కలిసిపోయే శరీరం నా దగ్గరికి రాదు. కాబట్టి మీ యొక్క ఆత్మ నా దగ్గరకొస్తది కాబట్టి మీరు ఆత్మతోనే ఆరాధించాలి. కాబట్టి నేను ఆత్మని అని కూడా పరిచయం చేసుకుంటున్నాడు దేవుడిక్కడ. కాబట్టి మీ యొక్క ఏమంటారు? మీ యొక్క చేసే క్రియలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు అది ఆత్మతోని చేయండి అని అడుగుతున్నాడు అనంటే, మనం ఆత్మ అంటే చనిపోయిన తరువాత దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ దశలన్నీ దాటుకోవాలి. ఏం దశ? తల్లి గర్భంలోంచి బయటికి రావాలని ఒక దశ దాటుకోవాలి. ఆ తర్వాత యవ్వనం అనే దశ దాటుకోవాలి. ఎప్పుడైనా సరే చనిపోవడం అనేది ఖాయం. ఈ దశలన్నీ దాటుకున్న తర్వాత దేవుని కోసం బ్రతికితే మళ్ళీ చెప్తున్నా దేవుని కోసం బ్రతికితే ఈ దశలన్నీ దాటుకొని దేవుని కోసం బ్రతికితే దేవుని చూడగలం. ఈ దశలన్నీ దాటుకొని దేవుని కోసం బ్రతకపోతే ఏమవుతుంది? పాతాళంలో ఉన్నటువంటి యాతన పడు స్థలం చూడగలం. కాబట్టి దేవుడు ఎవరు అని అంటే ఏం చెప్పాలి? కంటికి కనిపించేటువంటి ప్రతి ఒక్కటి చెప్తున్నాను సుమా. సృష్టిలో ఉంది అని అంటే వెనకాల ఒక క్రియేటర్ ఉన్నారు. ఆ క్రియేటర్ ఎవరో కాదు, దేవుడు. ప్రతి ఒక్కటి లోబడుతుంది. ఎందుకు? దేవుడు లోబడమని చెప్పాడు. అది కేవలం నా పిల్లలు వస్తారని మాత్రమే అని చెప్తూ కూడా ఇదిగో నేను ఆత్మని కాబట్టి నా కోసం బ్రతకండి అని కూడా చెప్తున్నాడు. ఇవన్నీ మనం శాస్త్రవేత్తలకి చూయించవచ్చు, చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూర్ఖులండి, మనిషికి ఎవరైనా మారతారేమో కానీ మూర్ఖులు మారరు. నేను పట్టుకున్న కుందేలుకి 2 కాళ్ళు అంటారు. మనం ఎంత చెప్పినా వాళ్ళు మారరిగా. కాబట్టి వాళ్ళకైనా సరే మనకైనా సరే ఎంత పెద్ద శాస్త్రవేత్తకైనా చావు అనే తథ్యం, మనకైనా తథ్యం, ఎవరికైనా తథ్యం. ఇందులో పెద్ద మొహమాటం ఏం లేదు. కాకపోతే తర్వాత ఉంటది. కాబట్టి మన కళ్ళ ముందు ఏదైనా కనిపిస్తుంది అన్న దాని వెనకాల ఉన్నటువంటి క్రియేటర్ ఎవరు అనేది కూడా మనం తెలుసుకోవాలి. అసలు మనం ఇంత తెలుసుకొని ఉదాహరణకండి పిల్లలు మనము భూమి మీద మనం ఏదైనా చిన్న పని చేసినా కూడా అది మన కోసం మనం అనుభవించడానికి చేసుకుంటాం. ధరించుకోవడానికి బట్టలైనా సరే, మనం చేసే ఉద్యోగం అయినా సరే, తినే పదార్థం అయినా సరే, అంటే మన కోసం మనం అనుభవించడం కోసం చేసుకుంటాం. మరి అలాంటప్పుడు దేవుడు పిల్లలుగా మనల్ని భూమి మీదకి పంపించాడు అని అంటే కారణం ఏంటి? ఆయనకి ఏం పని లేకుండానే పంపిస్తాడా? కాబట్టి ఆయనకు కూడా ఒక పని ఉంది. అది ఏంటి అని అంటే ఎఫెసీ పత్రిక 2:10 ఉంటది. ఆయన యొక్క సత్క్రియలు చేయుటకై, సత్క్రియలు అంటే సత్యము ప్లస్ క్రియలు, అంటే సత్యమును గూర్చి క్రియలు చేయాలి. అంటే దేవుని గురించి మనం ప్రకటించాలి. కాబట్టి దేవుడు చేశాడు అని దేవుని యొక్క ఖ్యాతిని కావచ్చు, దేవుని యొక్క కీర్తిని కావచ్చు, దేవునికి ఉన్నటువంటి ప్రఖ్యాతులు కావచ్చు, మనము ఆయనకున్నటువంటి సత్యము, ఆయనకున్నటువంటి అదృశ్య లక్షణాల గురించి మనము క్రియలు చేయాలి. ఆ సత్క్రియలు చేస్తేనే మనము ఆయనకున్నటువంటి ఆ రూపాన్ని చూడగలం. ఆ రూపాన్ని చూడాలి అని అంటే మనం ఆయన కోసం బ్రతకాలి. అదృశ్య లక్షణాలను సృష్టిని చూసి బ్రతకమన్నాడు. గట్టిగా మాట్లాడాలండి. ఇదిగో వీటిలలో నా దైవశక్తి ఉంది ఇదిగో అని ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ చిన్న చిన్న పిల్లలకి వచ్చినట్లు చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఎవరంటే మన కళ్ళ ముందు పెట్టినటువంటి ఈ ప్రకృతిని చూసి వీటిలో ఉన్నటువంటి అదృశ్య లక్షణాలు దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఆయన పెట్టినటువంటి లక్షణాలు. గాలి ఉంది అని చెప్తున్నాం కానీ ఎవరికైనా కంటికి కనిపిస్తుందా? కానీ శాస్త్రవేత్త నమ్ముతాడు, నువ్వు నమ్ముతావు, నేను నమ్ముతాను. కాబట్టి ఆయన యొక్క అదృశ్య లక్షణాలను చూసి ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన్ని చూడాలి అని అంటే కొన్ని దశలు దాటుకోవాలి. చెప్పాను కదా ఇందాక, కొన్ని దశలు దాటుకుంటేనే మనము ఏదన్నా చూడగలం. ప్రతిదానికి టైం పట్టిద్ది. కాబట్టి ఆ టైం ని వినియోగించుకున్న వాళ్ళు ఎగ్జామ్ లో పాస్ అవుతారు. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలి అని ఈ భూమి మీద ఆయనకున్నటువంటి విద్య అంటే బైబిల్ అనే విద్యలో ఉత్తీర్ణత సాధించాలని మీ అందరి పట్ల నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడు ఉన్నాడని తెలియని వాళ్ళకి కూడా చెప్పమని మీకు ప్రాధేయపడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, భూమి మీద తండ్రి పిల్లలుగా తండ్రి మేము బ్రతికున్నాము అని అంటే తండ్రి మీరే తండ్రి కారణం. మీరు తండ్రి, మీరు పుట్టించి, మీరు సృష్టించేసి, మీరు పిల్లలను చేసి, మీరు పెంచుతుంటే తండ్రి ఈ రోజు ఉన్నటువంటి పిల్లలు తండ్రి అసలు దేవుడు ఎవరు?
ఆయన ఎలా ఉంటాడు అని తండ్రి మీకు వ్యతిరేకంగా బ్రతుకుతూ వారి జీవనాన్ని తండ్రి ఉగ్గిపాలు చేసుకుంటున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. మూర్ఖులుగా ఉన్నటువంటి వారిని తండ్రి యేసుక్రీస్తు ఎలా అయితే మార్చగలిగారో తండ్రి, ఆ మాటల ప్రకారం తండ్రి మేము కూడా మార్చగలిగేటువంటి శక్తిని మాకు దయచేయమని మేము అడుగుతున్నాము తండ్రి. దేవుడు ఎవరు కన్న తండ్రిని పిల్లలు అడిగితే తండ్రి ఇంట్లో తండ్రి ఎంతైతే బాధపడతారో తండ్రి, మీరు కూడా తండ్రి మమ్మల్ని పిల్లలుగా భూమి మీదకి పంపించి తండ్రి మీరెవరో మాకు తెలియదు అంటే మీరెంత యాతన పడతారో మాకు తెలుసు తండ్రి. కాబట్టి తండ్రి మేము అనేకులకు చెప్పే భాగ్యాన్ని మాకు దయచేయమని తండ్రి, వినిచున్న మీ పిల్లలకి తండ్రి తోడుగా ఉండమని, అలాగనే తండ్రి జూమ్ క్లాస్ తండ్రి ఆరంభించి తండ్రి మీ మాటలు తండ్రి ఎంతో మందికి వినిపించాలని, ఆ ప్రకారంగా బ్రతికితే తండ్రి మీకు మెప్పు వస్తుందని గ్రహించి తండ్రి మీకోసం మీకు కీర్తి తేవడానికి తండ్రి పిల్లలు ప్రయాసపడుతూ తండ్రి ముందుకు వచ్చారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోమని, వారి యొక్క కుటుంబాలని జ్ఞాపకం చేసుకోమని, జూమ్ లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క బిడ్డని వారి యొక్క కుటుంబాలని జ్ఞాపకం చేసుకోమని, అలాగనే తండ్రి భూమి మీద సార్వత్రిక సంఘంగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి ఈ యొక్క అదృశ్య లక్షణాల్లో మిమ్మల్ని తండ్రి మీ యొక్క దైవత్వాన్ని ఎతికే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ఈ ప్రార్థన మాకు ప్రభువును మాకు రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఎంతో చక్కగా దేవుని మాటలు వివరించిన సిస్టర్ కీర్తి గారికి క్రీస్తు గారి పేరిట నా వందనాలు తెలియచేసుకుంటున్నానండి. దేవుడు ఎవరు అనే లెసన్ ఎంతో చక్కగా వివరించారు. ఆయన ఎలా తెలుసుకుంటాము, ఎలా తెలుసుకుంటే ఆయన అర్థమవుతాడు, ఆయన ఎలా ఉంటాడు, ఎలా చేరుకోవాలంటే ఏం చేయాలి, ఆయన చేసిన యూనిక్ అద్భుతాలు అవన్నీ కూడా ఎంత చక్కగా వివరించిన సిస్టర్ గారికి మరొకసారి క్రీస్తు గారి పేరిట నా వందనాలు తెలియచేసుకుంటున్నానండి. చివరిగా మనం వీడియో సాంగ్ ని తిలకించుకొని కార్యక్రమం ముగించుకుందాము. అందరూ కూడా సాంగ్ ని చూడవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. సౌండ్ రావట్లేదు ప్రసాద్. దేవుడెవరు దేవుడెవరు దేవుడెవరని సందేహం వలదు. ఈ సృష్టి దేవుడు కాదని, సృష్టిని తిప్పే శక్తి ఉన్నాదని, ఆ శక్తే దేవాది దేవుడని. దేవుడెవరు దేవుడెవరు దేవుడెవరని సందేహం వలదు. తిరిగే ఈ భూమిని పరిభ్రమించే అనంత విశ్వాన్ని, తిరిగే ఈ భూమిని పరిభ్రమించే అనంత విశ్వాన్ని, తిప్పే శక్తి మనిషికి లేదని, కనిపించని శక్తి కలిగించెనని, ఆ శక్తే దేవాది దేవుడని. దేవుడెవరు దేవుడెవరు దేవుడెవరని సందేహం వలదు. దేవుడు
మనిషిని చేశాడు, మనిషి దేవుని చేయలేడు. తండ్రి కుమారుని కనగలడు, కుమారుడు తండ్రిని కనలేడు. తండ్రి ఎవరో తల్లి చెబితే నమ్ముతున్నావు నీ తల్లి మాట. శక పురుషుడైన క్రీస్తు మాట నమ్మగలిగితే నీ తండ్రే దేవాది దేవుడని. దేవుడెవరు దేవుడెవరని సందేహం వలదు. దేవుడెవరు దేవుడెవరు దేవుడెవరని సందేహం వలదు. ఈ సృష్టి దేవుడు కాదని